కడప జిల్లాలోని ఒంటిమిట్ట కోదండరామయ్య కళ్యాణ మహోత్సవం మరికాసపట్లో ప్రారంభం కానుంది. కళ్యాణం కోసం ఒంటిమిట్ట క్షేత్రం సుందరంగా ముస్తాబైంది. వివిధ రకాల పుష్పాలతో కళ్యాణ వేదికను అలంకరించారు. దేశ విదేశాల నుంచి తెప్పించిన పువ్వులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బెంగళూరు, ఊటీ నుంచి తెప్పించిన పూలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మరిన్ని వివరాలు రమేష్ అందిస్తారు. కోదండరాముని కళ్యాణోత్సవానికి సర్వం సిద్ధం చేస్తున్నారు అధికార యంత్రాంగం. మనం చూసినటువంటి ఈ ప్రదేశంలోనే మరి కాసేపట్లో కోదండరాముని కళ్యాణ వైభవం అనేటువంటిది జరగబోతుంది. అందుకోసం రంగుల పూలతో పూర్తిగా అలంకరణ చేస్తూ వస్తున్నారు. ప్రధానంగా మనం చూసినట్లయితే ఊటీ, బెంగళూరు వివిధ ప్రాంతాలకు చెందినటువంటి అనేక రకాల జాతుల పుష్పాలతో కళ్యాణ మండపాన్ని రంగులుగా అలంకరిస్తున్నటువంటి సిబ్బందిని మనం చూడొచ్చు. ఎందుకంటే కోదండరాముని కళ్యాణం రాత్రి వేళ పండు వెన్నెలలో జరగడం ఇక్కడ ఆనవాయితీగా జరుగుతూ వస్తుంది. కాబట్టి విద్యుత్ కాంతుల మధ్య ఈ యొక్క పుష్పాలన్నీ కూడా ఒక దేదీప్యమానంగా కనిపించే విధంగా భక్తులకు ఆహ్లాదకరంగా ఉండేలా కూడా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ వస్తున్నారు. ఈ పుష్పాలు ఎక్కడ తెప్పించారు, ఏ జాతి పుష్పాలతో ఈ కళ్యాణ మండపం అనేటువంటి అలంకరణ జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా స్వామివారి యొక్క వేదిక చూస్తే చాలా రంగురంగులో చాలా ఆహ్లాదకరమైన పరిస్థితులు ఉన్నాయి. సో ఈ పుష్పాలన్నింటినీ కూడా ఎక్కడి నుంచి తెప్పించారు? ఓం నమో వెంకటేశాయ. మా పై అధికారుల యొక్క ఆదేశానుగుణంగా ఈ కళ్యాణ వేదిక కోసం సుమారు 6 రకాల సాంప్రదాయ పుష్పాలు, అలాగే 12 రకాల కట్ ఫ్లవర్స్ ని ఇక్కడ వినియోగించడానికి ఏర్పాటు చేశాము. వీటితో పాటు మన తెలుగు సాంప్రదాయం ఉట్టిపడే విధంగా చెరుకులు, అరటి మాళ్ళు, అరటి గెలలు, అలాగే మామిడికాయలు, మామిడి పూత, టెంకాయ పూత, వీటితో పాటు వడ్ల గింజలతో కూడా ఈ యొక్క కళ్యాణ వేదిక అలంకరణ ఏర్పాటు చేశాము. ఇవన్నీ కూడా మనకి బెంగళూరు, ఊటీ నుంచి వచ్చాయి. ఒక ఆర్కిడ్స్ మాత్రం బ్యాంకాక్ నుంచి వచ్చాయి. బ్యాంకాక్ నుంచి బెంగళూరుకి వచ్చాయి. అక్కడి నుంచి తీసుకొచ్చి ఈ యొక్క కళ్యాణ వేదికకి అలంకరణ కోసం ఏర్పాటు చేస్తాం. సో మనం చూస్తున్నాం ఆర్కిడ్ అనేటువంటి ఈ యొక్క పూలను మాత్రం బ్యాంకాక్ నుంచి తెప్పించడం జరిగింది. మిగిలినటువంటి సాంప్రదాయ పుష్పాలన్నింటినీ కూడా బెంగళూరు, ఊటీ వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చాము. అంతేకాకుండా ఇక్కడ సాంప్రదాయ కళలనేటువంటివి ఉట్టిపడే విధంగా ఉండాలన్నటువంటి ఉద్దేశంతో ఈ యొక్క పుష్పాలన్నింటినీ కూడా బెంగళూరు నుంచి తెప్పించినట్లు అధికారులు చెప్తూ వస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా కోదండరాముని యొక్క కళ్యాణ వైభవాన్ని చూపించడం కోసం అధికార యంత్రాంగం మాత్రం వినూత్న పద్ధతిలో మనం చూడొచ్చు. ఎందుకంటే ఇక్కడ వరితో చేసినటువంటి ఒక కొత్త డిజైన్, ఈ డిజైన్ ద్వారా ఈ యొక్క కొత్త పుష్పాలతో ఒక అద్భుతమైనటువంటి అలంకరణ ఆకృతులను ఇక్కడ తయారు చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా బ్యాంకాక్ నుంచి తెప్పించినటువంటి పుష్పాలు మాత్రం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా